హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవనేహ. ఈరోజు మేము పిజ్జా తినడానికి వెళ్తున్నాము. రాజుకి కేరళలో పిజ్జా దొరకదు కాబట్టి తిందాం అంటే సరే అని వెళ్తున్నాం. అసలు ఆ రోజు స్టంట్ల మీద స్టంట్లు జరుగుతున్నాయి. చూసారు కదా, ఫస్టే రాజు తుమ్మిండు, అందుకే ఇలా జరిగిందేమో. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం చూసేయండి. చూడండి, అన్నదమ్ములు ఇద్దరు నన్ను వెనుక విడిచిపెట్టి ఇద్దరు నడుచుకుంటూ పోతున్నారు. సో పిజ్జా కోసం మేము ఎప్పుడు వెళ్ళే ఫుడ్ ప్లానెట్కే వెళ్ళాము. ఫుడ్ ప్లానెట్ వాళ్ళది కింద బేకర్స్ కూడా ఉంటుంది. మేము లాస్ట్ టైం అక్కడ ఒకసారి పిజ్జా తిన్నాము, చాలా బాగుండే, చీజీగా, అందుకే అక్కడికి వెళ్ళాము. ఆ రోజు దరిద్ర దేవత మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాము. ఎందుకలా అన్న అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఆ బేకర్స్ ఆ రోజు ఫుల్ రద్దీగా ఉండే. అండ్ బయట కూడా ఏదో మ్యూజిక్ సిస్టమ్ పెట్టారు, తల నొప్పి లేచింది ఫుల్. అందులో మళ్ళీ వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి 1 గంట చేశారు. ఫైనల్గా ఏదో 2 ఐటమ్స్ అయితే ఆర్డర్ చెప్పేశారు. వాళ్ళైతే ఆర్డర్ చెప్పారు, కానీ ఆర్డర్ చెప్పినాక నాకేమో అక్కడ తినబుద్ధి అవ్వట్లేదు. ఇక్కడ చూడండి ఎన్ని చికెన్ పీసెస్, దాన్ని చూస్తుంటేనే ఎలానో అనిపించింది నాకు. సో నా కోరిక మేరకు అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాం. దగ్గరలో ఏమన్నా ఉన్నాయా చూసాం. సో మళ్ళీ ఇంటికి వచ్చి అయితే బైక్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. ట్రిబుల్ రైడింగ్ అంటే నాకేమో భయమైంది, బట్ మా పవన్ ఏం కాదులే, నైట్ టైమే కదా, ఏమన్నారు అని చెప్పాడు. సో ఊకున్నాక నేను చెప్పా కదా, ఆ రోజంతా దరిద్రం మమ్మల్ని ఫాలో అవుతుందని. చూసారా, లారీ కూడా స్టక్ అయింది మిమ్మల్ని వెళ్ళనీయకుండా. అసలు ఈరోజు పిజ్జా తింటామో తినమో ఫుల్ డౌట్ ఉండే మాకు. ఇక లాస్ట్కి ఆ లారీ అయితే కదిలింది. చూసారా ఎన్ని బండ్లు వస్తున్నాయి అటు నుంచి, చాలాసేపు ఆగినట్టుంది ట్రాఫిక్. ఈ బిల్డింగ్స్ చూసారా అసలు ఎంత పెద్దగా ఉందో. కింద నుంచి చూస్తున్న నాకే కళ్ళు తిరుగుతున్నాయి, ఇంకా పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి చుక్కలే నాకు తెలిసి. ఇక ఫైనల్గా డామినోస్కి అయితే వచ్చేసాం. నేను పవన్ ఇద్దరం రోడ్ క్రాస్ చేసేసాం అండ్ రాజుని యూటర్న్ తీసుకొని రమ్మన్నాం. ఈ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో అసలు, ఇంత నైట్ కూడా. ఇక మా రాజు కూడా వచ్చేసాడు. నేను వీడియో తీస్తున్నా అనుకొని చాలా స్టంట్స్ చేశాడు, చాలాసేపు తీస్తలేనని తెలిసి ఇక నవ్వుతున్నాడు ఇలా. ఇక ఇక్కడ కూడా అన్న తమ్ముళ్ళు ఇద్దరు గంట సేపు ఆలోచించారు ఏం ఆర్డర్ చేయాలా అని. ఒక 4 ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేశారు. అవి రావడానికి టైం పడుతుంది కాబట్టి కూర్చొని వెయిట్ చేశాం. నేనంటే అందరికి ఇష్టం. ఉంటాయి కదా ప్లూరల్, సింగులర్ కాదు, అంతే కదా, సింగులర్ ప్లూరల్. శ్రీరామచంద్రుడు నేను ఇప్పుడు ఇంకా ఏ అమ్మాయితో మాట్లాడే మా మమ్మీ మా విన్నతో చెప్తే సారీ. ఒక్కసారి స్నాప్ ఓపెన్ చేసి ఒక్కసారి వీడియో ముందు స్నాప్ ఓపెన్ చేసి రాదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అయినా అయితే వాళ్ళందరూ ఎక్కడ ఎంచుకున్నారు. లోపల ఇప్పుడు రాజు ఇక్కడ హ్యాండ్ వాష్ కని చెప్పేసి అద్దంలో ఎంతసేపు చూసుకున్నాడు అసలు. మా ఆర్డర్ నెంబర్ వచ్చింది, సో రాజు వెళ్ళి తీసుకొచ్చాడు. ఏం చెప్పాలి చెప్పదు. అసలు ఏమేమి ఆర్డర్ చేసి చెప్పాలా, నేను చెప్తలేదు. ఫస్ట్ చెప్పు రాదు, ఏమేమి ఉన్నాయి. వెజ్ లోడెడ్ పాప్కార్న్, పన్నీర్ షార్ట్ కట్ పాప్కార్న్. ఓహో, దీనిలో ఏం చెప్పు ఫస్ట్. వెజ్ లోడెడ్ అన్నాడు. ఇది
ఇది పన్నీర్. పన్నీర్ ఫస్ట్ ఎగ్గుదామా? ఇట్స్ పాప్కార్న్, ఇట్స్ వెజ్ లోడెడ్. పాప్కార్న్ కదా, కార్న్. కార్న్ వెజ్ లోడెడ్. ఇట్ ఇస్ కేక్. అది తెలుసు, అది కార్న్. వెజ్ లోడెడ్ పన్నీర్. వెజ్ లోడెడ్. అదే చెప్తున్నా, ఇది వెజ్ లోడెడ్. నెక్స్ట్ కనీసం ఒక్కరినే కరెక్ట్ చదువుదాం. కార్న్ మూడు తప్ప. యాక్చువల్ ఐఎమ్ నాట్ ఫుడ్. అబ్బా, ఇది చీజ్ వాల్నట్ కేక్. ఓపెన్ చేయాలి. చాకోలో స్నాప్ పెట్టు. హ్యాపీ బర్త్డే మా డేట్ చెప్పేసి ఇలా ఏం పెట్టుకుంటుందా మన ఆల్ ఆల్ఫాబెట్స్. స్నాప్ తీసుకో. స్నాప్ తీసుకో, స్నాప్ లో పెట్టు. ఈ స్నాప్ పిక్చర్లతోని బయటికి రావద్దు, తిననీయరు, వేడి పోతుంది, అన్ని పోతాయి. అది చూడు. తినరా లేట్ అవుతా అని ఊరికి స్నాప్ కెమెరా. చీజ్ రాదు. అయ్యో వెళ్ళలేదు. ఫస్ట్ది నాకు తెలిసి కార్న్ పిజ్జా అనుకుంటా మేము తిన్నది. అదైతే ఓకేగానే ఉంది. ఆల్వేస్ ఫోన్. మమ్మీకి మిస్ అవుతాను. ఇడ్లీ అద్భుతం వచ్చారు. చదువుకు. అంది తిను. బాగుందా? ఇక్కడైతే నెక్స్ట్ పిజ్జా వచ్చేసి వెజ్ లోడెడ్. ఇది నా ఫేవరెట్ అసలు. మేము ఎప్పుడు వెళ్ళినా పవన్ అయితే నా కోసం ఖచ్చితంగా ఆర్డర్ చేస్తాడు ఇది. ఫస్ట్ పిజ్జా తిన్నప్పుడు దాని మీద ఈ ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం మర్చిపోయాము. సో దీనికి మిస్ చేయకుండా వేసుకున్నాము. అవి ఉంటేనే కదా ఆ పిజ్జాకి అసలైన టేస్ట్. అవన్నీ వేసుకొని అయితే ఫుల్గా కుమ్మేసా. మీరు ఎవరైనా పిజ్జా తినడానికి వెళ్తే డామినోస్ అయినా పిజ్జా హట్ ఎక్కడికి వెళ్ళినా సరే వెజ్ లోడెడ్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు టేస్ట్ చాలా నచ్చుతుంది. దాని మీద ఉండే ఒలీవ్స్ అయితే నాకు ఫుల్ ఇష్టం. అండ్ నెక్స్ట్ పిజ్జా వచ్చేసి ఆనియన్ అండ్ క్యాప్సికమ్ది. ఇది కూడా ఓకేగా ఉంది, బట్ చీజ్ ఉండడం వల్ల కొంచెం తినగలిగాం. అండ్ నెక్స్ట్ అయితే మా రాజు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న చాకో లావా కేక్ అనుకుంటా, అది కూడా తినేసాము. చూపి ఒకసారి. 110 రూపాయలకి ఆ కేక్. 10 రూపాయలు బాద్షా. అట్లే ఉంది సేమ్. లోపల చాకు ఉందా? చాకో లావా కేక్. అది తీసుకొని క్రీమ్ ఇట్లా నేర్చుకోండి, నేర్పిస్తుంది. చాక్లెట్ ఎలా తింటారు అసలు. 110 రూపీస్కి ఈ కేక్ అసలు మీకు వర్త్ అనిపిస్తుందా చెప్పండి. కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది, పర్లేదు. ఏం తిన్నట్టుంది తెలుసా? ఎవరో విన్నా. డార్క్ ఫ్యాంటసీ. సేమ్ టేస్ట్. నువ్వు ఎవరు తిన్నావా? 130 రూపీస్ డార్క్ ఫ్యాంటసీ.
బయట 10 రూపీస్. నాకైతే సేమ్ అది డార్క్ ఫ్యాన్సీ చాక్లెట్ లాగానే అనిపించింది. ఇక వాళ్ళిద్దరికీ అది సరిపోలేదట, మళ్ళీ ఒక పిజ్జా ఆర్డర్ చేసుకున్నారు. వచ్చినాయా? ఫ్లెక్స్ ఎందుకు నీకు కావాలి అవి? బాగుంటాయి, ఇట్లా చింపి ఇట్లా వేస్తాను. ఎట్లుందో ఏంటో విదేశీ సాసా, పన్నీర్ విదేశీ సాసా. డెకరేషన్ ఏదన్నా, డెకరేషన్ ఏదన్నా సాస్. అది రౌండా? అగ్గో అగ్గో అగ్గో, ఇప్పుడు ఏం రాసిన ఇక్కడ? లవ్. అది లవ్ కి ఫస్ట్ రౌండ్ గీసి తర్వాత ఇట్లా పెడతారా? లవ్ అంతే ఉంటుంది. రౌండ్ గా. నాకు వెజ్ లోడెడ్ తర్వాత అంతగానం నచ్చిన పిజ్జా అంటే ఇదే. అద్దరిపోయింది అసలు. పన్నీర్ విదేశీ సాస్. అందుకనే మెల్లగా తినాలి, ఆత్రం కాదు, మెల్లగా ఎదుగుతుంటే పోలు స్పీడ్ బర్రెకు బర్రె లెక్కనే కాదు. మేము కూర్చున్న ప్లేస్లోనైతే లైటింగ్ చాలా బాగుంది. ఇక లైటింగ్ మంచిగా ఉన్నప్పుడు ఫోటోషూట్ లేకపోతే ఎట్లా? సో అందుకే మేము ఫొటోస్ దిగాం కొన్ని. ఇక రాజుతో ఫోటోషూట్ అంటే మామూలుగా ఉండదు, పెద్ద టాస్కే మాకు. తనతో స్టిల్స్ పెట్టించాలంటే కొన్ని ఫొటోస్ అయితే తీసేసాను. చూడండి ఎంత బాగా వచ్చాయో ఫొటోస్. ఫుల్ ఓకే. ఇక ముగ్గురికైతే స్టమక్ ఫుల్ అయిపోయింది. సో ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. తింటామో తినమో అనుకున్నాం ఈరోజు పిజ్జా, బట్ ఎలాగోలో తినేసాం. తిన్న వాటిలోనైతే నాకు వెజ్ లోడెడ్ అండ్ పన్నీర్ విదేశీ సాస్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ చాక్లెట్ లావా కేక్ కూడా ఓకే. బట్ డామినోస్లో ఏంటి బాధ అంటే చీజ్ ఎక్కువగా ఇవ్వడు అండ్ బ్రెడ్ కూడా కొంచెం హార్డ్ ఉంటుంది. అదొకటే తప్ప మిగతా టేస్ట్ అంతా ఓకే. ఇక్కడ కనిపిస్తుంది కదా స్కూల్, అదే శాంక్టా మేరియా స్కూల్. మన హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్కూల్స్లలో టాప్ 2nd ప్లేస్లో ఉంది. మా ఇంటికి చాలా దగ్గర. సరిపోలే తమ్ముడు కోసం, ఎవరి కోసం? తమ్ముడు కోసం ఎత్తారు మన అర్థాలు. నోట ఎడతావా అర్ధరాత్రి లేచి? వెళ్ళినందుకు స్టార్టింగ్లో డిస్టర్బ్ అయినా లాస్ట్లో మాత్రం ఫుల్ టమ్మీ హ్యాపీ అయ్యి వచ్చేసాం ఇంటికి. నాకు ఎవరు చెప్తలేదు, నేనే ఏం తాగుతాను? గ్రేప్ జ్యూస్. నువ్వేం తాగుతాను? రావట్లేదా? అయ్యో దట్స్ ఇట్ గైస్. మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవనేహ ఛానల్. బాయ్ అందరికీ.